మ్యాచ్ నెంబర్ 19 డే 4 యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ఈ రోజు మరి ఇది చివరి మ్యాచ్. పూల్ ఏ టీమ్స్ టేబుల్ టాపర్ గా ఉన్నట్టు విజయనగరం నింజాస్ వర్సెస్ కాకినాడ క్రాకర్స్. అండ్ yes ఇక్కడ కాకినాడ క్రాకర్స్ ఫస్ట్ లోనే మరి టాప్ రైడర్ ని బెంచ్ వార్మ్ చేయడానికి పంపారు. అసలు సెట్ అవ్వనివ్వలేదు. మంచి ట్రాప్ ట్యాకిల్ అది లెఫ్ట్ కార్నర్ నుంచి బ్లాక్. అండ్ వెల్కమ్ సాయి. Yes, Radhika, ఈ రోజు ఖచ్చితంగా ఇంటెన్సివ్ మ్యాచ్ అయితే ఉండబోతోంది. ఈ జట్ల మధ్య కూడా సబ్స్టిట్యూషన్ జరిగింది. 19 అవుట్ 13 అన్నారు రెఫరీ. మొమెంటం మాత్రం ఈ మ్యాచ్ లో కాకినాడ క్రేన్ వైపు అని చెప్పాలి. ఎందుకంటే ఒక విజయం సాధించి ఈ మ్యాచ్ లో అడుగు పెడుతున్నారు అక్కడ కాకినాడ క్రేన్. సింగంపల్లి అవినాష్ సింగంలో విడిచిపెట్టడానికి మ్యాచ్ పైకి వచ్చేసాడు. సవాల్ చేస్తున్నాడు విజయనగరం నింజాస్ ని. విజయనగరం గంట స్తంభం సెంటర్లో నిలబడి గర్జిస్తున్నాడు సింగంపల్లి అవినాష్ ఈ రోజు దాంతో బోణి కొట్టింది కాకినాడ రైడ్ పాయింట్స్ కూడా. క్లీన్ అండ్ క్రిస్ప్ హ్యాండ్ టచ్. అది చాలా డీప్ గా వెళ్ళలేదు. ఫుట్ వర్క్ తోనే మరి రీచ్ అయ్యాడు రైట్ కవర్ లో ఉన్న డిఫెండర్ బాషుని. చూడొచ్చు అక్కడ టో టచ్ సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఫార్వర్డ్ మొమెంటం తీసుకొని రైట్ కవర్ వైపు స్పీడ్ గా వెళ్ళి టచ్ పాయింట్. గుడ్ జాబ్. వెంకటకుమార్ ది క్యాప్టెన్ ఆఫ్ విజయనగరం నింజాస్ రెడ్ క్రౌడ్ రావడం చూస్తున్నాం. yes total 12 రైడ్స్ చేస్తే 5 రైడ్స్ సాధించాడు ఇప్పటి వరకు. 41.7 స్ట్రైక్ రేట్ ఉంది స్ట్రైక్ తనకి. విజయనగరం నింజాస్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. ఎస్ చెక్క నాగబాబు లాంటి స్టార్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి చాలా తక్కువగా ఛాన్స్ వస్తుంది రేట్ చేయడానికి. ఉన్న వాటిల్లో పర్వాలేదు అనిపిస్తున్నాడు సపోర్ట్ రేడర్. కాకినాడ క్రాకర్స్ 2-0 ఫర్ విజయనగరం నింజాస్. గంగబాబు 1 vs 5 బోనస్ కి ఆపర్చునిటీ లేదు. లెఫ్ట్ రైడర్ చాలా క్విక్ గా ఉన్నాడు. బట్ దెన్ డీప్ గా వెళ్ళాలి అంటే ఇంకొంచెం గట్స్ అవసరం. గంగ మాత్రం ఇప్పటివరకు 22 రేడ్ అటెంప్ట్ చేస్తే 17 రేడ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ రేడ్ స్ట్రైక్ రేట్ బాగుంది. వెరీ యూటిలిటీ ప్లేయర్ కాకినాడ క్రాకర్స్ కి. గంగబాబు ముందుండి కర్నూలు నైట్స్ పైన గెలిపించాడు ఇక్కడ కాకినాడ క్రేన్ జట్టుని. గంగబాబు పొలికల వంశీ రైడ్ రావడం చూస్తున్నాం. పాయింట్ కోసం ట్రై చేస్తాడంటే పాయింట్ ఇచ్చి పంపించాడు ఇక్కడ కాకినాడ క్రేన్ డిఫెండర్. దాంతో చెక్క నాగబాబు రివైవల్ కూడా. సపోర్ట్ రైడర్స్ అంటే ఇలాగే ఉండాలి. తమ పాయింట్ తీసుకొచ్చి టీంని మరోసారి స్ట్రాంగ్ రైడర్ని ఇన్ చేయగలగాలి. అదే చేశాడు ప్లేయర్. కాకినాడ క్రాకర్స్ నుంచి సింగంపల్లి అవినాష్ లీడ్ రైడర్గా ఉన్నాడు. మనం ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్లో ఈ రైడర్నే చూసాము. చాలా అజైల్గా క్విక్గా మూవ్ అవుతూ ఉన్నాడు. 34 రేడ్ అటెంప్ట్స్లో 25 రేడ్ పాయింట్స్, 73.5 సేమ్ స్కిల్ యూజ్ చేస్తున్నాడు పదే. అండ్ ఇక్కడ రైట్ కవర్ పై అటాక్ అంటారు. వావ్ కాన్ఫిడెంట్గా చూడొచ్చు. లాబీలోకి వెళ్ళాడు. మరి రెఫరీ ఏమంటారో చూడాలి. రైడర్ సేఫ్ ఇచ్చారు. మరి దాన్ని ఛాలెంజ్ చేస్తారా విజయనగరం నింజాస్? ఇంత ఎర్లీగా అక్కర్లేదేమో. ఆల్రెడీ చేస్తున్నారు సాయి. ఇంత ఎర్లీగా రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూ కోల్పోతే కనుక మ్యాచ్ మొత్తం కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. రాధిక కెప్టెన్ ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? టీవీ ఎంపైర్ విజయనగరం ఛాలెంజ్ నో టచ్ పాయింట్. అవర్ డిసిషన్ రైడర్ సేఫ్ 1 పాయింట్. ప్లీజ్ రివ్యూ. ఒకవేళ సాయి ఇది కనుక రివ్యూ సక్సెస్ అయితే రైడర్ ఓవర్ కాన్ఫిడెన్స్కి ఫుల్ ప్రెషర్ అయితే పడతాడు. ఎందుకంటే సేఫ్గా ఉన్నాడు, వెళ్ళి మరీ లాబీలోకి దూకాడు ఆ కాన్ఫిడెన్స్ చూపించడానికి. థర్డ్ ఎంపైర్ తో పాటుగా మాకు కూడా టీవీ ఎంపైర్ ఉన్నారు. రాధిక చెప్పండి మరి ఈ రివ్యూ విజయనగరం నింజాస్ వెళ్తుందా?
ఒకసారి యాక్షన్ రీప్లే చూద్దాం సాయి, బికాస్ చాలా క్లోజ్గా వెళ్ళాడు అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉండింది. లెట్స్ సీ. అవినాష్ చాలా క్విక్గా అయితే మూవ్ అవుతాడు, చాలా ఓపెన్ చైన్ అయితే పెట్టారు కాబట్టి కొంచెం క్లోజ్ ప్రాక్సిమిటీలోనే ఉన్నాడు. లెట్స్ సీ. జిగ్జాగ్ ఫుట్ వర్క్తో బ్యాక్ ట్రాకింగ్ చేశాడు అక్కడ. మేబీ అది కొంచెం ఇబ్బంది పెట్టిండొచ్చు డిఫెండర్ని స్పీడ్ అందుకోవడానికి, బ్యాక్ వెళ్ళటానికి. లాంగ్ లీప్ అయితే తీసుకున్నాడు టు రీచ్ ది డిఫెండర్. ఇక్కడ హాపింగ్ పొజిషన్లో బ్యాక్ వెళ్తే ఆ బ్యాక్ అనేది కనిపించదు రైడర్కి. ఇక్కడ కొంచెం ట్విస్ట్ అయినటువంటి వేస్ట్ చూస్తున్నాము. లెట్స్ సీ. మనకి యాంగిల్ నుండి మాత్రం అంత కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే కనిపించట్లేదు సాయి, బట్ ఇక్కడ మాత్రం డీప్గా వెళ్ళి అక్కడ చూడొచ్చు ఎలా అయితే మరి లాబీలోకి వెళ్ళాడో. ఇంటెన్స్ మ్యూజిక్ ఉంది ఇక్కడ మాత్రం. మరి ఇంత ఎర్లీగా రివ్యూ తీసుకుంటే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అండ్ ఓవర్ కాన్ఫిడెంట్గా లాబీలోకి దూకాను అని రైడర్ కూడా టెన్షన్ పడుతున్నాడు అక్కడ. ఒకవేళ కరెక్ట్గా మాత్రం కనిపించకపోతే రెఫరీ డెసిషన్తో వెళ్ళిపోతారు థర్డ్ అంపైర్ కూడా. టీవీ అంపైర్ తేల్చకపోతే ఆన్ గ్రౌండ్ రెఫరీ ఏ నిర్ణయం ఇస్తే అదే ఫైనల్ అవుతుంది. రివ్యూ సక్సెస్ఫుల్ అయింది. రైడర్ అవుట్. 1 పాయింట్ విజయనగరం నుంచి అన్నారు. కరెక్షన్ ఆల్రెడీ సస్పెన్స్ అంటే రెఫరీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు అక్కడ. అన్ఫార్చునేట్లీ రివ్యూ కోల్పోయారు అండ్ నథింగ్ ఫర్ దెమ్ ఫర్ ది నెక్స్ట్ 40 minutes కంప్లీట్గా. సో యా, అట్లీస్ట్ ఆ రైడర్ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయ్యింది సాయి, లేకపోతే మరి ఒకవేళ బెంచ్ పైకి వెళ్తే ఉండేది తనకి. కానీ ఇక్కడ కాకినాడ క్రకెన్కి వాళ్ళ క్యాప్టెన్ అవైలబుల్గా లేడు. శ్రీనివాస్ ఇంజురీ కారణంగా బయట ఉన్నాడంటే పుండు మీద కారం జారాలి ఇక్కడ. డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు కనకరాజు. బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. బ్లాక్ కోసం వచ్చినటువంటి కనకరాజుని హ్యాండ్ టచ్ ద్వారా అవుట్ చేశాడు రైడర్. నాగబాబు మాత్రం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంది. ఈ సీజన్లోనే టాప్ రైడర్గా ఉన్నాడు. ఫస్ట్ రైడర్ టు రీచ్ 50 రేట్ పాయింట్సే కాదు 70+ రేట్ పాయింట్స్ తీసుకున్నాడు అండ్ వరుసగా అన్ని మ్యాచ్ల్లో సూపర్ 10 చేశాడు. అండ్ ఇక్కడ మాత్రం మల్టీ పాయింటర్ రేట్ గంగబాబుకి. సపోర్ట్కి వచ్చిన డిఫెండర్స్ ప్యారలల్గా వెళ్తారు, అదే ఇబ్బంది. వెళ్తూనే డైరెక్షన్ చేంజ్ చేయాలి. అది ఎప్పుడైతే జరగదో మరి ఆపోజిట్ టీమ్కి అడ్వాంటేజ్గా మారుతుంది ఇలాంటి ట్యాకిల్స్. ఎస్, నాగబాబు రైడ్కి రావడం చూస్తున్నాం. చక్కా నాగబాబు రైడ్కి వచ్చాడు. ప్రస్తుతం కాకినాడ క్రకెన్ 3 పాయింట్స్ లీడ్లో ఉంది. క్యాప్టెన్ వాళ్ళకి అవైలబుల్గా లేకపోయినా కూడా ఇప్పటివరకు పై చేయి సాధిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం బోనస్ ప్లస్ 1 పాయింట్ లభించినట్టుగా తెలుస్తోంది. ఎస్, బోనస్ ప్లస్ 1 పాయింట్ లభించింది. అనవసరమైనటువంటి ట్యాకిల్ అది మహేష్ వర్రి. మీరు రైడర్ బాబు, మీరు ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తే ఎట్లా? ఎస్, కార్నర్ పొజిషన్ అనవసరంగా తీసుకుని రైట్ కార్నర్ పొజిషన్లో ఉండి అనవసరమైనటువంటి ట్యాకిల్ అది మహేష్ వర్రి నుంచి. రాధిక ఆల్రెడీ ఫార్వర్డ్ మొమెంటం తీసుకున్నాడు కాబట్టి స్పీడ్ ఉంది అక్కడ నాగబాబుకి. కరుజాన్ 1 versus 5 మేబీ డీప్గా వెళ్ళే అవసరం అయితే లేదు. మేబీ ఆ ఛాన్స్ కూడా తీసుకోరు. విజయనగరం మెల్లిమెల్లిగా బరిలోకి వస్తున్నారు 5-4. స్పెషలీ ఆల్ థ్యాంక్స్ టు నాగబాబు. ఖచ్చితంగా రివైవ్ అయ్యి వచ్చాడు. వస్తురాగానే మెల్లిమెల్లిగా పాయింట్స్ తీసుకుంటూ ఉన్నాడు టీంకి. ఇక్కడ మాత్రం విజయనగరం నింజాస్ నుంచి బొలిగల వంశీ రైడ్కి వచ్చాడు. సెకండ్ రైడర్గా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ టోర్నమెంట్ మొత్తం కూడా ఇప్పటి వరకు. బట్ ఈ మ్యాచ్లో ఆదుకోవాలి, చక్కా నాగబాబుకి సరైనటువంటి సపోర్ట్ని అయితే నేను అందించాల్సి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాయింట్ కోసం అటెంప్ట్ చేస్తున్నాడు బట్ ఇట్స్ ఏ ఎంప్టీ రైడ్.
గేమ్ పేస్ని కాస్త స్లో డౌన్ చేస్తున్నారు ఇక్కడ. మనోహర్ ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. నో షౌటింగ్ అని చెప్తున్నారు. గ్రీన్ కార్డ్ వార్నింగ్ కాకినాడ క్రాకెన్స్ మనోహర్కి. కాకినాడ కుర్రాళ్ళకి మాత్రం సింగంపల్లి అవినాష్ ఆట చూసినప్పుడల్లా కాకినాడ పూతరేకులు, కాకినాడ కాజాలు తిన్నట్టుగా ఉంటుంది. అంత బాగా రైడ్ చేస్తుంటాడు. టీంని చాలా చక్కగా రైడింగ్ డిపార్ట్మెంట్లో ఈ టోర్నమెంట్లో వండర్ఫుల్గా లీడ్ చేస్తున్నాడు. పాయింట్ ఏమైనా లభించిందంటే పాయింట్ టచ్ కాలేదని చెప్పేసి ఇద్దరు కూడా చాలా హంబుల్గా వెనుదిరుగుతున్నాడు ఇక్కడ. సాయి, చాలా మ్యాచెస్ తర్వాత నేను ఒక కంట్రోల్డ్ మ్యాచ్ చూస్తున్నాం. అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ కాకుండా కాస్త గేమ్ని స్లో డౌన్ చేసి ఆడటం చూస్తున్నాను. మేబీ డూ ఆర్ డే రేడ్ కూడా వస్తుంది. రన్నింగ్ బోనస్ అటెంప్ట్ చెక్క నాగబాబు నుండి. ఈ రోజు మార్నింగ్ జరిగినటువంటి మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ 16లో భీమవరం గార్డియన్స్కి అగేన్స్ట్గా థండర్ 20 కూడా చేశాడు చెక్క నాగబాబు. బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. అనుకున్నట్టుగానే బోనస్ పాయింట్ అయితే లభించింది ఇక్కడ విజయనగరం నింజాస్కి. అప్రతిహతమైనటువంటి రైడింగ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ అ డూ ఆర్ డై రైడ్. కర్రీ జాన్ వెళ్ళి రాగానే పాయింట్ సాధించాడంటే లేదు అక్కడ. ఇక్కడ టాకిల్ చేసే ప్రయత్నం, మిడ్ లైన్ అయితే రీచ్ అయ్యాడు. ఎన్ని పాయింట్స్ లభించాయి ఇక్కడ కర్రీ జాన్ కి. లీడ్ అయితే ఖచ్చితంగా పెరుగుతోంది ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ జట్టుకి. 2 పాయింట్స్ లభించాయన్నారు రెఫరీ మాత్రం. ఈరోజు అద్దరు కొట్టేస్తున్నారు కాకినాడ కుర్రాళ్ళు. తిరుగే లేదంటున్నారు రైడింగ్ లో. విజయనగరం నింజాస్ ని మాత్రం ముప్పు తిప్పలు పెడుతున్నారు రాధిక. టూ ఎర్లీ అనిపిస్తోంది. బట్ అఫ్ కోర్స్ అంత స్ట్రాంగ్ టీం పైన అంత స్ట్రాంగ్ ఆడటం ఇస్ అ గుడ్ థింగ్. బట్ దెన్ రివ్యూ కోరుకుంటున్నారా? ఇక్కడ మాత్రం కాకినాడ క్రాకెన్స్ కే ఉంది ఆపర్చునిటీ. టీవీ అంపైర్ కాకినాడ క్రాకెన్ ఛాలెంజ్. రైట్ సేఫ్ 3 points. Our decision. Right safe 2 points. Please review. ఆల్రెడీ విజయనగరం నింజాస్ రివ్యూ కోల్పోయింది. కాకినాడ క్రాకెన్స్ ఇక్కడ తీసుకుంటారు. 2 touch points కాదు 3 touch points అంటున్నారు. సూపర్ రేడ్ అంటున్నారు. లెట్స్ సీ. ఇక్కడ ఫ్రంటల్ బ్లాక్ వచ్చినప్పుడు హ్యాండ్ వదిలేయడం లేట్ అయిపోయింది. బట్ రేడర్ తన పవర్నంతా ఫార్వర్డ్ ఫాల్ చేశాడు కాబట్టి వెయిట్ అంతా కూడా డిఫెండర్ పైన చేశాడు. 1-2 touch points అయితే ఉన్నాయి. 3rd touch point మరి మిడ్ లైన్ రీచ్ అయ్యే లోపు వచ్చిందా? ఇక్కడ కిక్ ఏమైనా కొట్టాడా బిఫోర్ రీచింగ్ ది మిడ్ లైన్? తగిలినట్టుగానే ఉంది. అన్ఇంటెన్షనల్గా టచ్ అయినా కూడా టచ్ అది. మిడ్ లైన్ రీచ్ అయ్యే ముందు మేబీ ఏమైనా టో కాస్త తైకి తగిలిందా అనేది చెక్ చేయాలి. రేడర్ హ్యాండ్స్ అయితే పెట్టలేదు. బట్ డిఫెండర్ హ్యాండ్ పెట్టలేదు. బట్ రేడర్ లెగ్ ఏమైనా తగిలిందా? క్లారిటీ ఇంపార్టెంట్. సో పదే పదే అడిగి చెక్ చేసుకుంటారు సో దట్ రాంగ్ డెసిషన్ ఇవ్వకుండా. థ్యాంక్ యూ సార్. రివ్యూ అన్సక్సెస్ఫుల్. రైట్ సేఫ్ 2 points. కాకినాడ క్రాకెన్. సాయి, నౌ ఇద్దరు కూడా రివ్యూ కోల్పోయారు. రెఫరీ డెసిషన్ ఫైనల్ అయింది. 2 touch points మాత్రమే. 3rd ప్లేయర్ మరి టచ్ అవ్వకన్నా ముందే కర్రీ జాన్ మిడ్ లైన్ రీచ్ అయ్యారు అంటున్నారు. సో అట్లీస్ట్ ఇక్కడ మాత్రం ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనే చెప్పుకోవచ్చు. రివ్యూ కోల్పోవటం ఇద్దరు కూడా. కానీ కాకినాడ కుర్రాళ్ళని ఆ రివ్యూలే భయపడుతున్నాయంటే ఆ రివ్యూలు 1-2 సార్లు అడిగి రెఫరీ కూడా భయపడుతున్నారు. యాంటీ క్రాస్ ఏమైనా జరిగిందంటే లేదన్నారు. రైడర్ని ఇక్కడ మడత పెట్టేశారు కాకినాడ కుర్రాళ్ళు. సత్తా చూపిస్తున్నారు రాధిక. నాగబాబుని మరి సెకండ్ టైం టాకిల్ చేశారు. ఇనిషియల్ 10 minutes లోనే కాకినాడ క్రాకెన్స్ గుడ్ స్టార్ రైడర్ పైన టార్గెట్ చేశారు. ఫ్రంటల్ బ్లాక్ సాలిడ్ గా ఉండింది. దాన్ని కన్వర్ట్ చేసుకున్నాడు స్మార్ట్ గా. లోవర్ బాడీని టర్న్ చేద్దాం అనుకున్నాడు. బట్ సపోర్ట్ టైంకి లభించింది సాయి.
ఇక్కడ మాత్రం 1 vs 2 సింగంపల్లి అవినాష్ వచ్చాడు. ఈ సింహం వంటి కుర్రాడు పాయింట్ తీసుకెళ్తాడో లేదో చూడాలి. ఇక్కడ డిఫెండర్స్ ఇతని ఒక సైడ్ చేసే ప్రయత్నం, కట్ ఇక్కడ ట్యాకిల్ చేశారు. సూపర్ ట్యాకిల్ జరిగింది. ఒకరు యాంకిల్ పై విరుచుకుపడితే ఒకరు అప్పర్ బాడీపై విరుచుకుపడ్డారు. దీంతో గిలగిల కొట్టుకున్న కాకినాడ చాపలా అయిపోయింది సింగంపల్లి అవినాష్ పరిస్థితి. సూపర్ ట్యాకిల్, 2 పాయింట్లు లభించాయి సింగంపల్లి అవినాష్ పైన ట్యాకిల్ చేసినటువంటి విజయనగరం నింజాస్కి. ఎస్, అవినాష్ స్టార్ రైడర్ ఫర్ ది టీమ్. ఇక్కడ సూపర్ టాకిల్ అంటేనే అడ్వాంటేజ్ డిఫెన్స్ కి. మల్టీ లేయర్ ఆఫ్ డిఫెన్స్ ఎంత ప్రాపర్ గా వచ్చారో చూడొచ్చు. ఎక్కడ కూడా రైడర్ తగ్గట్లేదు, డిఫెండర్స్ తగ్గట్లేదు. బట్ దెన్ 1 vs 2 కొంచెం టఫ్ అవుతుంది. అది కూడా టువర్డ్స్ ది ఎండ్ లైన్ ట్యాకిల్ చేశారు కాబట్టి అది డిఫెన్స్ కి అడ్వాంటేజ్ గా మారింది. దాంతో ఒక రివైవల్ 2 టాకిల్ పాయింట్స్. స్టిల్ 1 point ఎడ్జ్ అయితే కాకినాడ క్రాకెన్స్ కే ఉంది. పొలిగల వంశీ రైడ్కి రావడం చూస్తున్నాం. ఈరోజు సపోర్ట్ అందించాలని చెప్పుకుంటూ ఉన్నాను చక్కా నాగబాబుకి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 8 పాయింట్లు కాకినాడ క్రాకెన్కుంటే 7 పాయింట్లు విజయనగరం నింజాసుకున్నాయి. పి లక్ష్మీనారాయణని బయటికి పంపించేసి పొలిగల వంశీని బయటికి తెచ్చారు ఇక్కడ విజయనగరం నింజాస్. మరోసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. ఇక్కడ మరి ఏమన్నా మరొకసారి కన్వర్ట్ చేయగలరా? కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నాడు కర్రీ జాన్. ఇంతకు ముందే మరి సూపర్ డూపర్ రేడ్ చేసినటువంటి ప్లేయర్. 1 vs 3 అవకాశం తీసుకుంటారా? నైస్, షార్ప్ గా కట్ చేస్తున్నాడు కార్నర్ అటాక్ చేయకుండా. నైస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎంటీ రేడ్. ఎస్, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి రేడర్స్ కి. ప్రతిసారి అటాకింగ్ గేమ్ కుదరదు. అక్కడ బోనస్ ప్లస్ 1 పాయింట్ అయితే లభిస్తుంది. బట్ రైడర్ ని అవుట్ గా ప్రకటించారు. రైడర్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ అవకాశాలు లేదు. సో రెఫరీ డెసిషన్ ని రెస్పెక్ట్ చేయాల్సిందే. ఆర్గ్యుమెంట్ కి స్కోప్ లేదు. ఇక్కడ మాత్రం సింగంపల్లి అవినాష్ రైడ్కి వచ్చాడు. టాప్ రైడర్ ఆఫ్ కాకినాడ క్రాకెన్. ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇంకా దూసుకుపోవాలని ఆశిస్తారు కాకినాడ ప్రేక్షకులందరూ కూడా. సింగంపల్లి అవినాష్ డిఫెండర్స్ ఇతన్ని 1 side చేశాడు. ఇక్కడ ఏమైనా యాక్షన్ జరుగుతుందా అంటే 2+2 4 పాయింట్స్ సాధించాడు. దాంతో తిరుగులేని విజయాన్ని అందించే క్రమంలో ముందున్నాడు ఇక్కడ సింగంపల్లి అవినాష్. అత్తడగొట్టేస్తున్నాడు కాకినాడ క్రాకెన్ లీడింగ్ రైడర్ సింగంపల్లి అవినాష్. దాంతో కాకినాడ క్రాకెన్ ఆల్అౌట్ పాయింట్స్ అయితే సాధించింది విజయనగరం నింజాస్ పైన. ఫస్ట్ టైం ఆల్ అవుట్ పాయింట్స్ అండ్ చక్కగా యాంటిసిపేషన్ బాగుండింది అవినాష్ది. ప్రాపర్ సాలిడ్ ఎస్కేప్ అది. దాంతో చక్కటి లీడ్ లో. లెట్స్ లిసన్ టు ది కోచ్. अच्छी खासी लीड है, सोलो करो, थर्ड रेड पे खेलो. ठीक है बेटे, टाइट हो जाओ. हाँ बिल्कुल बेटे, ठीक है, कुछ नहीं है. अब गुड बेटा, टाइट है जा. చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు. 8 months నుండి మరి విజయవాడలో ఉండి కోచింగ్ ఇస్తున్నాడు. అండ్ బ్రాంజ్ మెడల్స్ ఎన్నో సాధించాడు ఆంధ్ర జట్టుకి ఈ కోచ్. ఎక్కడో హర్యానా నుండి వచ్చి ఇక్కడ మరి ఎక్స్ ఆర్మీమెన్గా పనిచేస్తూ చక్కగా మరి ఆంధ్రాకి సర్వ్ చేయడం చూస్తున్నాము. ఇక్కడ క్విక్ గా పాయింట్ తీసుకొచ్చాడు చక్కా నాగబాబు. ఏ మాత్రం తగ్గేది లేదంటున్నాడు విజయనగరం కుర్రాడు మాత్రం. ఎస్, నేను ఇక్కడ పాయింట్ తెస్తే విజయనగరం గంట స్తంభం దగ్గర సౌండ్ వస్తుంది అంటున్నాడు. చక్కటి ఎస్కేప్ అక్కడ కవర్ డిఫెండర్ నుంచి చక్కా నాగబాబు. ఫుల్ స్ట్రెంత్ తో ఉంది విజయనగరం నింజాస్. అండ్ మరొకసారి క్లెయిమ్ అయితే చేస్తున్నాడు గంగబాబు. ఇద్దరు కూడా మ్యాట్ పైన స్వేర్ చేస్తున్నాడు. బట్ రెఫరీ ఏమనుకుంటాడు? కోచ్ మాత్రం ఎక్సైటెడ్ గా ఉన్నాడు. నథింగ్ గివెన్ సో ఫార్. సో ఇద్దరికి ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని చెప్పాము. రివ్యూ అవకాశాలు ఎవరికి లేదు కాబట్టి బెటర్ డిసిప్లిన్ గా ఉండడం ఇంపార్టెంట్. ఆర్గ్యూ చేయకూడదు రెఫరీస్ తో. మరోసారి చక్కా నాగబాబు తన బెస్ట్ ఫేజ్ ఆఫ్ ది మ్యాచ్ లో ఆడుతున్నాడు. 106% రేట్ స్ట్రైక్ రేట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ 10 minutes లో. సో ఈ బెస్ట్ ఫేజ్ లో మాక్సిమం కన్వర్ట్ చేసుకోగలగాలి ఈ పాయింట్స్ ని.
ఒక క్విక్ ఎంటీ రైడ్ చూసాం ఇక్కడ. సింగంపల్లి అవినాష్ మరొకసారి రైడ్కి వచ్చాడు. ఫుల్ స్ట్రెంత్ ఉంది విజయనగరం నింజాస్ దగ్గర. బోనస్కి ఏమైనా అటెంప్ట్ చేస్తాడు, ఎందుకంటే బోనస్ పాయింట్లు ఎన్ని సాధిస్తే అంత అడ్వాంటేజ్. బట్ ఇక్కడ టచ్ పాయింట్ వచ్చిందంటాడు. టచ్ పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ. డిఫెండర్ ట్యాకిల్ కోసం వచ్చినటువంటి డిఫెండర్ నుంచి క్విక్ ఎస్కేప్ ద్వారా పాయింట్ సాధించాడు. 2 పాయింట్లు లభించాయి మా కాకినాడ కుర్రాడు అవినాష్ సింగంపల్లికి. బ్రిలియంట్. కాకపోతే ఇక డిఫెన్సివ్ ఎర్రర్ ఎక్కడ ట్యాకిల్ చేశారో చూడొచ్చు సాయి. అండ్ చెక్క నాగబాబు మాత్రం అన్స్టాపబుల్ గా ఉన్నాడు. క్లియర్ బోనస్ అటెంప్ట్ అది. అండ్ కామ్ అండ్ కంపోజ్డ్ గా ఒక మనిందర్ సింగ్ ని చూసినట్టుగా అనిపిస్తోంది. ఎక్కడ కూడా ఆ ఈగో గేమ్ ఉండదు. చక్కగా తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ మణీందర్ సింగ్ అయితే ఇక్కడ నవీన్ కుమార్ వచ్చాడు. పి గంగాబాబు ఈరోజు దబాంగ్ ఢిల్లీని ఏ విధంగా అయితే నవీన్ కుమార్ ముందుకు తీసుకొచ్చాడు, అదే విధంగా కాకినాడ క్రకెన్ని ముందుకు తీయడానికి వచ్చాడు ఇక్కడ గంగాబాబు. క్రితం మ్యాచ్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కర్నూలు నైట్స్ పైన గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఈ గేమ్ని కూడా చేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ పి గంగాబాబు ఫ్రమ్ కాకినాడ క్రకెన్. రాధిక మెల్లిమెల్లిగా స్కోర్ డిఫరెన్స్ పెంచుకుంటూ పోయారు. ఎప్పుడైతే ఆల్అవుట్ జరిగిందో చాలా పర్సిస్టెంట్గా ఎక్కడ కూడా టెన్షన్ పడట్లేదు. టాప్ టీమ్తో ఆడుతున్నామన్న ఇంతపాటి టెన్షన్ కూడా లేదు కాకినాడ క్రాకన్స్లో. చెక్క నాగబాబు లీడ్ రైడర్ ఆఫ్ ది టోర్నమెంట్ సో ఫార్. తన ముందు కూడా ఎక్కడ కూడా టెన్షన్ పడట్లేదు. క్యాలిక్యులేటివ్గా అప్రోచ్ అవుతున్నారు. టోటల్గా 8 రేడ్ పాయింట్ చేస్తే ఇక్కడ మల్టీ పాయింటర్ రేడ్. సూపర్ డూపర్. మరొకసారి అక్కడ సూపర్ డూపర్ రైడ్ జరిగింది. బోనస్ ప్లస్ 2 పాయింట్స్. ఇద్దరు డిఫెండర్స్ అవుట్ అయ్యారు. దాంతో పాటుగా ఒక బోనస్ పాయింట్ కూడా లభించింది ఇక్కడ. వండర్ఫుల్ రైడ్ ఫ్రమ్ విజయనగరం నింజాస్ రైడర్ చెక్క నాగబాబు. మణీందర్ సింగ్ లాంటి అగ్రెషన్, పవర్, ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ప్లేయర్ ఇక్కడ చెక్క నాగబాబు. కమాల్ మూమెంట్ అందించాడు ప్రేక్షకులందరికీ కూడా. ఫ్యాన్ కోడ్లో చూసిన ప్రేక్షకులందరికీ కూడా ఒక వావ్ మూమెంట్ అది. ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము అట్లాంటి ఒక హై మూమెంట్ ఇవ్వాలి అని. అదే హై మూమెంట్ చూస్తున్నాము. కర్రీ జాన్ కూడా ఈ రోజు సర్ప్రైజెస్ పైన సర్ప్రైజెస్ ఇస్తున్నాడు టీంకి. సో అందరు కూడా ఒక యూనిట్లా ఆడటం చూస్తున్నాము కాకినాడ క్రాకన్స్. అండ్ మోర్ ఆన్ కాకినాడ క్రాకన్స్లో శ్రీనివాస్ ఇంజోర్ అయినా కూడా స్టార్ డిఫెండర్ ఎక్కడ కూడా తగ్గట్లేదు టీం. ఇక్కడ ఈ 3 పాయింటర్ రేడ్, సూపర్ రేడ్, కమాల్ మూమెంట్. యాక్చువల్లీ నేను అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను రాధిక. క్రితం మ్యాచ్లో శ్రీకాంత్ అవుట్ అయినప్పుడు కర్నూలు నైట్స్ కొంచెం బ్యాక్ స్టెప్ వెళ్ళారు. బట్ ఈ మ్యాచ్లో శ్రీనివాస్ లేకపోయినా సరే కాకినాడ క్రకెన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఎస్ సార్, కనకరాజు పైన హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు ఇక్కడ చెక్క నాగబాబు. తగ్గేదేలే అంటున్నారు ఇక్కడ విజయనగరం నింజాస్ కూడా. నార్మల్గా ఈ టీంలో కాంపోజిషన్ 14 మెంబర్స్ తీసుకుంటారు. 7 మెంబర్స్ ఆడతారు, 7 మెంబర్స్ బెంచ్ మీద ఉంటారు కదా. సో అందులో కూడా ప్రతి పొజిషన్కి ఒక ఆల్టర్నేట్ ఉండాలి. సో అట్లాగే ప్లాన్ చేసుకోవాలి టీం బిల్డ్ చేసినప్పుడు. సో లెఫ్ట్ కార్నర్ ఇంజూర్ అయ్యారా, ఇంకొక ఆప్షన్ ఉండాలి లెఫ్ట్ కార్నర్కి. అదే తీసుకున్నారు కనిపిస్తుంది కాకినాడ క్రాకన్స్. సో మంచి ప్లానింగ్తో వచ్చారు. సో అందుకని ఎక్కడ కూడా టెన్షన్ పడట్లేదు. శ్రీనివాస్ లేడు అన్న టెన్షన్ కనబడట్లేదు మనకు. ఇక్కడ సింగంపల్లి అవినాష్ మాత్రం కాకినాడ కాజా తింటావా రాజా అని చెప్పి మరీ తినిపిస్తున్నాడు ఇక్కడ విజయనగరం నింజాస్ ప్లేయర్స్తో. ఏమాత్రం తగ్గట్లేదు. పాయింట్ పైన పాయింట్ సాధిస్తున్నాడు రాజిక. And my God, 5th Super 10 in the trot. ఆడిన ప్రతి మ్యాచ్ లో సూపర్ 10 అండ్ థండర్ 20 కూడా మార్నింగ్ మ్యాచ్ లో అదే మొమెంటం కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. చెక్ ఇక్కడ బ్రిలియంట్ షో నాగబాబు నుండి. కంప్లీట్ గా వెళ్ళలేదు, కట్ చేసుకొని లెఫ్ట్ రైడర్ కాబట్టి చక్కగా లెఫ్ట్ వర్డ్ టర్న్ అయిపోయాడు. అవుట్ వర్డ్ టర్న్ అండ్ ఎస్కేప్. అండ్ ఒక డిఫెండర్ కూడా ఇన్ అయ్యాడు ఇక్కడ విజయనగరం నింజాస్. లక్ ఏమైనా మారుతుందా? కాకినాడ క్రకెన్ 2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతం. కర్రీ జాన్ రైడ్కి వచ్చాడు. వెంకట గోపి బయటికి పంపించి పి లక్ష్మీనారాయణ లోపలికి తెచ్చారు. అండ్ ఇక్కడ కర్రీ జాన్ బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎక్స్ట్రాడినరీ ట్యాకిల్ ఫ్రమ్ విజయనగరం నింజాస్ రాధిక.
ఎస్, ఎటకేలకు కర్రీ జాన్ని మాత్రం ఆపగలిగారు ఇక్కడ చాలా టైం తర్వాత. ఏం జరిగింది చూద్దాం. ఫ్రంటల్ బ్లాక్ సాలిడ్ గా ఉండింది, వైట్ స్టాండ్ తీసుకున్నాడు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాజిటివ్ గా మారింది అక్కడ. దాంతో మరి ఆల్అౌట్ ప్రమాదంలోకి నెట్టేస్తాడా చెక్కా నాగబాబు. 5 మ్యాచెస్ లో 82 రేట్ పాయింట్స్, 5 సూపర్ 10s, 2 సూపర్ రేడ్స్, సూపర్ స్టార్ రేడర్, 1 థండర్, 20 టాప్ రేడర్ ఆఫ్ ది టోర్నమెంట్ సో ఫార్. Calm and composed, very focused. రీప్లేలో చూస్తే చాలా ఈజీగా పాయింట్స్ సాధిస్తున్నాడు, సేమ్ డిటో మణీందర్ సింగే. రాధిక, నా క్వశ్చన్ ఏంటంటే, క్రితం మ్యాచ్లో గోపీచంద్ పోర్ట్లో లేకపోయినా అమరావతి క్రషర్స్ విజయం సాధించింది. అండ్ ఈరోజు కాకినాడ క్రకెన్ కెప్టెన్ శ్రీనివాస్ లేకపోయినా సరే కాకినాడ క్రకెన్ సరి సమానంగా కాంపిటీషన్ ఇస్తున్నారు ఇక్కడ విజయనగరం నింజాస్కి. క్యాప్టెన్ లేకపోయినా ఇలా ఆడటం ఎలా చూడాలి రాధిక? ఇట్స్ ఎ టీమ్ గేమ్. సో ఒక్కరిపైన డిపెండ్ అయ్యి ఆడకూడదు అనే చెప్తూ ఉంటాము, అదే ప్రతిసారి చెప్తూ ఉంటాము. అండ్ ఆల్సో మంచి ప్లాన్ బి యాక్షన్లో రెడీగా ఉన్నారు కాబట్టి బ్యాకప్తో ఉన్నారు. సో అట్లాంటి ప్లానింగ్ డెఫినెట్గా వర్కౌట్ అవుతోంది టీమ్స్కి. అండ్ 1 versus 2 మరోసారి చెక్క నాగబాబు 16 ఆల్ ఇక్కడ స్వీప్ అవుట్ చేస్తాడా టీమ్ని? లేదు, ఒక టచ్ పాయింట్ అయితే ఇచ్చి పంపించేశారు, మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వకుండా. హాఫ్ టైం అయితే ముగిసింది, స్కోర్స్ మాత్రం సరి సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఏ మాత్రం తగ్గట్లేదు. చెక్కా నాగబాబు చాలా ఈజీగా వెళ్తూ హ్యాండ్ టచ్ చేసుకుని వచ్చాడు ఇక్కడ. రెండు టీంలు కోర్ట్స్ చేంజ్ అవుతాయి. 1 పాయింట్ లీడ్లో ఉంది ప్రస్తుతానికి విజయనగరం నింజాస్. ఫస్ట్ హాఫ్ 20 minutes నువ్వా నేనా ఎవ్వరు ఎక్కడ తగ్గట్లే. ఒక సూపర్ 10 చూసాము, సూపర్ రేస్ చూసాము, సూపర్ టాక్టిల్ చూసాము, ప్రతి ఒక్క యాక్షన్ ని చూసాము. ఇక్కడ 17-16 ఇన్ ఫేవర్ ఆఫ్ విజయనగరం నింజాస్. మరి మెల్లిమెల్లిగా ఆధిపత్య పోరు సాగుతోంది ఇక్కడ. విజయనగరం నింజాస్ 1 పాయింట్ లీడ్లోకి వెళ్ళిపోయారు. 14-11 ఇన్ ది రేట్ డిపార్ట్మెంట్. టాకిల్స్లో ఇంకా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అవసరం ఇరు జట్లకి కూడా. ఆల్అవుట్ ఒకసారి కాకినాడ క్రాకన్ సాధించింది, అండ్ ఇప్పుడు ఆల్అవుట్ ప్రమాదంలోకి నెట్టేసింది విజయనగరం నింజాస్ కాకినాడని. సో మేబీ సెకండ్ హాఫ్లో అది జరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఒక సూపర్ రేట్ చూసాము, సూపర్ టాకిల్ చూసాము విజయనగరం నింజాస్ నుండి. అండ్ చెక్క నాగబాబు మరొకసారి సూపర్ 10, 5th సూపర్ 10 ఆఫ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ప్రతి మ్యాచ్లో సూపర్ 10. అండ్ లక్ష్మీనారాయణ బెస్ట్ డిఫెండర్ సోఫా విత్ 2 tackle points ఫర్ ది టీమ్. సో నెక్స్ట్ 20 minutes చాలా చాలా ఎనర్జెటిక్ యాక్షన్ మన ముందుకు రాబోతోంది. ఎందుకంటే పూల్ ఏలో మరి టేబుల్ టాపర్ విజయనగరం నింజాస్ అయితే బాటంలో ఉన్న కాకినాడ క్రాకన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు సాయి. తగ్గేదే లేదంటున్నారు. ఇవాళ విజయ పరంపర ఫస్ట్ మ్యాచ్తో షురూ చేశారు ఇక్కడ కాకినాడ క్రకెన్. సక్సెస్ఫుల్ రైడ్ చూస్తే 18 రైడ్లు చేస్తే విజయనగరం నింజాస్ 11 రైడ్లు సక్సెస్ఫుల్గా ఉన్నారు. వేరిన్ కాకినాడ క్రకెన్ మాత్రం 17 రైడ్లు చేస్తే కేవలం 7 రైడ్స్ నుండి సక్సెస్ఫుల్గా ఉన్నారు. 13 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే విజయనగరం నింజాస్ కేవలం 2 ట్యాకిల్ పాయింట్స్ని మాత్రమే సాధించగలిగారు. వేరిన్ కాకినాడ క్రకెన్ మాత్రం 13 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే 3 సక్సెస్ఫుల్గా వెనుదిరిగారు. అండ్ డూ ఆర్ డై రైడ్స్లో 2 సార్లు వెళ్ళి 2 సార్లు విజయం సాధించారు ఇక్కడ కాకినాడ క్రకెన్స్. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది మ్యాచ్. ఎవ్వరూ తగ్గట్లేదు, తగ్గేదేలే అంటున్నారు రాధిక. అబ్సల్యూట్లీ. ఇప్పటివరకు చేసినటువంటి రేట్స్లో చూసుకుంటే చెక్క నాగబాబు 5th సూపర్ 10 కూడా చేశాడు. అందులో మాక్సిమం టచ్ పాయింట్స్ ఉన్నాయి. 13 టోటల్ రేట్ చేస్తే 9 టచ్ పాయింట్లు ఉన్నాయి, 4 బోనస్లో ఒక సూపర్ రేట్ ఉంది. అంటే మరొకసారి 100% రేట్ స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్లేయర్ మరొకసారి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు టీమ్కి, స్పెక్టేటర్స్ అందరికీ కూడా. లోన్ వారియర్ పి గంగబాబు రైడ్కి రావడం చూస్తున్నాం. క్రితం మ్యాచ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. బట్ ఈ మ్యాచ్లో చాలా చాలా కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఆశిస్తుంది కాకినాడ క్రకెన్. ప్రస్తుతం ఆల్అవుట్ ప్రమాదంలో కనిపిస్తుంది ఇక్కడ కాకినాడ క్రకెన్. ఆల్అవుట్ నుంచి ఏమైనా కాపాడగలుగుతాడా? బోనస్ కోసం ట్రై చేస్తాడా? సమయం ఎంతో లేదు, దాంతో పట్టేశారు ఇక్కడ. టాకిల్ ఇనిషియేషన్ అండ్ సక్సెస్ ఫ్రమ్ విజయనగరం నింజాస్. దీంతో బోనస్ పాయింట్ లభించినప్పటికీ ఆల్అవుట్ పాయింట్స్ మాత్రం లభిస్తాయి ఇక్కడ విజయనగరం నింజాస్కి. రాధిక, మీరు చెప్పినట్టుగానే జరిగింది. సెకండ్ హాఫ్లో పర్ఫెక్ట్గా ఆల్అవుట్ చేసేసారు ఇక్కడ విజయనగరం నింజాస్ కాకినాడ క్రకెన్స్ని. పర్ఫెక్ట్ ప్లానింగ్ అది.
చక్కగా ఆడారు అండ్ మెల్లిమెల్లిగా వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. చక్కగా ఒక టీం అయ్యి ఆడటం చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ సపోర్ట్కి వెళ్ళారు అక్కడ. దాంతో బెటర్ లీడ్లోకి వెళ్ళింది ఇక్కడ విజయనగరం నింజాస్. అండ్ ది స్టార్ ప్లేయర్ ఫర్ దిస్ ఈజ్ చెక్కా నాగబాబు. చాలా చాలా క్రెడిట్ ఇవ్వాల్సిందే ఈ టీంకి. ఈరోజు మరి పూల్ ఏలో స్ట్రాంగ్ పొజిషన్లో టేబుల్ టాపర్గా నిలబడింది అంటే అంత టాల్గా నిలబడ్డటువంటి ఈ చెక్కా నాగబాబు రేడర్కే ఇవ్వాల్సింది. టాప్ రేడర్ ఆఫ్ ది టోర్నమెంట్ సో ఫార్గా ఉన్నాడు. అండ్ ఆడిన 5 మ్యాచ్ల్లో సూపర్ 10 చేశాడు. మార్నింగ్ ఆల్రెడీ థండర్ 20 చేశాడు. అండ్ ఇప్పుడు కూడా మనకి ఇంకా చాలా టైం ఉంది. మరొక థండర్ 20 చేసి ఒకే రోజు మోర్ దెన్ 40 రేట్ పాయింట్ చేసిన ఒక రేడర్ అవుతాడా? అండ్ చెక్కా నాగబాబు హైట్ ఎలా ఉందంటే తను బాక్ లైన్ బయట చెయ్యి చాపితే ఏ డిఫెండర్ అయినా సరే అవుట్ అయిపోతున్నాడు. రన్నింగ్ హ్యాండ్ టచెస్ క్లియర్గా యూజ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ జాన్ మాత్రం పాయింట్ వచ్చింది అంటున్నాడు. అది కూడా బీపీ వెంకట కుమార్ మీద పాయింట్ సాధించానంటున్నాడు. ది క్యాప్టెన్ ఆఫ్ విజయనగరం నింజాస్ పైన పాయింట్ లభించింది. రెఫరీ అయితే ప్రకటించారు ఇక్కడ బీపీ వెంకట కుమార్ కోర్ట్ బయటికి వెళ్ళక తప్పదు. ఇక్కడ కర్రీ జాన్ యాటిట్యూడ్ బాగుంది. నువ్వు అనుకో టచ్ అవ్వలేదని టచ్ అయ్యావు అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది బాడీ లాంగ్వేజ్లో. భలే బాగుంది అని చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. యు ఆర్ ప్లేయింగ్ అండర్ ది కెమెరాస్. చాలా క్లోజ్గా వెళ్ళి టచ్ చేశాడు. సో లక్కీలీ ఎవరికి రివ్యూస్ లేవు. కాన్ఫిడెన్స్ చూడొచ్చు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలంటాము, బట్ అక్కడ కట్అవుట్ లేకుండా కొన్ని నమ్మేయచ్చు యాటిట్యూడ్తో. కట్అవుట్ లేకపోయినా నాలో కంటెంట్ ఉంటుంది అంటున్నాడు. కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలంటున్నారు ఇక్కడ విజయనగరం నింజాస్ మాత్రం. చెక్కా నాగబాబు మరొక పాయింట్ ఏమైనా సాధించాడా? జూనియర్ సిద్ధార్థ్ దేశాయ్ కనబడుతున్నాడు నాకైతే ఈ విజయనగరం నింజాస్ రేడర్లో. ఖచ్చితంగా టాప్ పర్ఫార్మర్గా ఎదుగుతున్నాడు. ఆ క్రమంలోనే ఒక బోనస్ పాయింట్ కూడా సాధించాడు ఇక్కడ చెక్కా నాగబాబు. ఈరోజు ఈ మ్యాచ్ కన్నా ముందు ఆల్రెడీ 70+ రేట్ పాయింట్స్ ఉన్నాయి సాయి. సో ఈరోజు మేబీ రేపైతే ఖచ్చితంగా 100 రేట్ పాయింట్స్ మార్జిన్ని కూడా రీచ్ అయిపోతాడేమో అనిపిస్తోంది. ఫస్ట్ ప్లేయర్ టు రీచ్ 50 తనే. సో మరి ఫస్ట్ ప్లేయర్ టు రీచ్ 100 తనే అవుతాడా అంటే నాకైతే ఏ విధమైన డౌట్ లేదు. మేబీ అది రేపే జరగవచ్చు అనిపిస్తోంది. అండ్ ఇక్కడ చెక్కా నాగబాబుకి అదృష్టం ఏంటంటే తన టఫ్ కాంపిటీటర్ అయినటువంటి పోట్ల గోపీచంద్ ఈరోజు ఇంజురీ కారణంగా ఆడలేదు. ఫీవర్ ఉన్నటువంటి కారణంగా తను మ్యాట్కి దూరంగా ఉన్నాడు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా చెక్కా నాగబాబుకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఆ అడ్వాంటేజ్ని సమర్థవంతంగా యూజ్ చేసుకుంటున్నాడు. హ్యాండ్ టచ్ ద్వారా మరొక పాయింట్ సాధించాడు ఇక్కడ విజయనగరం నింజాస్ రైడర్. విజయనగరం విజయ పతాకం చెక్కా నాగబాబు. లెఫ్ట్ రైడర్ ఈజీగా కవర్ని మోస్ట్లీ అటాక్ చేస్తాడు. కొంచెం మంచి డిసెప్టివ్ మూవ్ కార్నర్ పైన అటాక్ చేశాడు ఈసారి. అలాంటి చిన్న చిన్న వేరియేషన్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ రేట్ తీసుకొస్తే అన్ప్రిడిక్టబుల్గా ఉంటాడు రేడర్. అండ్ సింగపల్లి అవినాష్ ఫస్ట్ హాఫ్లో మాత్రం అద్దెర కొట్టే పర్ఫార్మెన్స్ తన్నుండి. సింగంపల్లి అవినాష్ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. కాకినాడ క్రికెట్ నుంచి నేనున్నాను, నా టీంని గెలిపిస్తాను, ఎవరు నన్ను ఆపలేరు అంటున్నాడు. సబ్స్టిట్యూషన్ అయితే జరుగుతుంది కాకినాడ క్రికెట్ నుంచి. 12 out 3 in అంటున్నారు ఇక్కడ రెఫరీ. ఈ ప్లేయర్ ఏమైనా ఫేట్ చేంజ్ చేయగలుగుతాడా? ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే 4 పాయింట్ల లీడ్లో కనిపిస్తుంది విజయనగరం నింజాస్. 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం మిగిలింది. మ్యాచ్ ఇంకా అయిపోలేదు, మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది. చెక్కా నాగబాబును ట్యాకిల్ చేస్తే మాత్రం అడ్వాంటేజ్ అవుతుంది అది ఖచ్చితంగా కాకినాడ క్రికెట్కి. 16 రేట్ పాయింట్స్ ఇన్ ది మ్యాచ్. ఇంకా కూడా 15 నిమిషాల ఆట ఉంది. కానీ ఈసారి మాత్రం ఐ థింక్ ఇది 3rd టైం ట్యాకిల్ చేసింది చెక్కా నాగబాబుని. బట్ ఎన్నిసార్లు ట్యాకిల్ చేసినా కూడా అంతే ఫోర్స్తో వస్తున్నాడు మరొకసారి. కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నాడు తన పర్ఫార్మెన్స్తో ఇక్కడ మాత్రం. ఎందుకంటే అంత ఆల్మోస్ట్ క్లోజ్ టు ది మిడ్ లైన్ ట్యాకిల్ చేసినప్పటికీ కూడా చక్కగా టీమ్ ఎఫర్ట్తో ఎండ్ లైన్ వైపు పుష్ చేశారు తన్ని. కాకినాడ క్రికెట్ మాత్రం మా కాకినాడ సముద్రంలో పెద్ద పెద్ద సొరచేపలని పట్టేస్తాం, నువ్వెంత దేవర ముంగిట నువ్వెంత అన్నట్టుగా పట్టేశారు ఇక్కడ చెక్కా నాగబాబుని. ఛాన్స్ ఇవ్వలేదు.
మరి ఇక్కడ పి గంగబాబు ఏం చేస్తాడు? ఈ గంగా పుత్రుడు ఏ విధమైనటువంటి విజయాన్ని కాకినాడ క్రకెన్కి అందించబోతున్నాడు ఈరోజు? క్విక్ ఎంటీ రేట్ కేవలం 3 పాయింట్ డెఫిసిట్. హాఫ్ టైం తర్వాత కేవలం 2 పాయింట్లే విజయనగరం నింజా సాధించింది. అండ్ ఎస్, ఇక్కడ అక్కల పవన్ ఈరోజు అంతగా ఇంప్రెస్ చేయలేదు. మేబీ బ్యాక్ వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తోంది. కొంచెం స్లో పేస్డ్ గేమ్ అయితే చూస్తున్నాము ప్రస్తుతానికి. క్యాలిక్యులేటివ్ అప్రోచ్ ఉంది. కాకినాడ కుర్రాళ్ళు మాత్రం మ్యాట్ పైన ట్రాక్ పుట్టించాల్సింది. ఇక్కడ 2 ఆర్ డై రేడ్. ఇది ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. 1 vs 5 లో బోనస్ కూడా అవైలబుల్ గా లేదు. సింగంపల్లి అవినాష్ డీప్ గా వెళ్ళి పాయింట్ సాధించాల్సిందే. కానీ ఇక్కడ బ్లాక్ ద్వారా చక్కటి ట్యాకిల్ అది రాంబాబు నుంచి తిరుగులేని ట్యాకిల్ అది. రైడర్ అవుట్. 1 పాయింట్ విజయనగరం నింజాస్. దాంతో లీడ్ కాస్త పెరుగుతుంది. 4 పాయింట్ల లీడ్ గా మారుతుంది రధిక. చక్కటి ఫాలో త్రూ వచ్చాడు. అండ్ ఫాలో త్రూ వచ్చినప్పుడు ఆపోజిట్ కార్నర్లో ఉన్న డిఫెండర్ అలర్ట్గా ఉండాలి సపోర్ట్ ఇవ్వడానికి. అదే జరిగింది. రైట్ కార్నర్ చక్కగా వచ్చాడు. బోలిగల వంశీ క్లియర్ బోనస్ అటెంప్ట్. మెల్లిమెల్లిగా స్కోర్ డిఫరెన్స్ పెరుగుతోంది. 1 vs 6 or 7 మెంబర్స్ డిఫెండర్స్ ఉన్నప్పుడు ఆ సెకండ్ లైన్ వైట్ లైన్ని క్రాస్ చేస్తే కంప్లీట్గా బోనస్ పాయింట్ లభిస్తుంది. దాంతో మరి డూ ఆర్ డై రేట్ సీక్వెన్స్ పోస్ట్ పోన్ అవుతుంది అండ్ స్కోర్స్ కూడా పెరుగుతాయి. కర్రిజాన్ మరోసారి ఈ యంగ్ రైడర్ మాత్రం ఎక్కడ పట్టుకొచ్చారు కానీ నిజంగా రఫ్ ఆడించేస్తున్నాడు ఈరోజు విజయనగరం నింజాస్ టీంని. ఈ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. డిఫెండర్ని టచ్ చేసుకుంటూ మరొక పాయింట్ సాధించాడు ఇక్కడ. రాధిక, ఇక్కడ మిమ్మల్ని అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎలా పట్టుకొచ్చారు ఈ కాకినాడ క్రకెన్ ఇంతమంది రైడర్స్ని? సమరసింహారెడ్డిని చూసాం, సింగంపల్లి అవినాష్ని చూసాం, కర్రీ జాన్ని చూసాం, గంగబాబుని చూసాం. రైడర్ల వెల్లువ, రైడర్ల ఉప్పెన ఉప్పాడ బీచ్లో ఎగిసి పడుతుందని చెప్పొచ్చు రాధిక. ఏమైనా యువ కబడ్డీ టీం ఏదైతే ఉందో సాయి, ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కన్నా ముందు కూడా ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్కి చెప్పి పెట్టారు అడ్వాన్స్గా, సో దట్ వాళ్ళకు టాలెంట్ స్కౌటింగ్ చేసే ఆపర్చునిటీ కూడా లభించింది. సో బెస్ట్ ఆఫ్ ది టాలెంట్, ఎందుకంటే ఇంత బిగ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అంటే ఆ బిగ్ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేసే ప్లేయర్స్ కూడా ఎస్ మనం కరెక్ట్గానే ఉన్న ఆ ప్లాట్ఫామ్లో అని చెప్పడానికి బెటర్ ప్లేయర్స్ ఉండాలి. కాబట్టి చక్కగా మంచి ఫిల్టర్ చేసి బెస్ట్ ప్లేయర్స్ని అయితే తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చూసుకుంటే గంగబాబుని చూస్తున్నాం. ది ఎక్స్ప్రెస్ రైడర్ ఆఫ్ కాకినాడ క్రకెన్ ఈరోజు విజయాన్ని అందించాడు. ఫస్ట్ మ్యాచ్లో కాకినాడ క్రకెన్కి, సెకండ్ మ్యాచ్లో కూడా విజయాన్ని సాధిస్తాడు లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. టచ్ చేశానంటున్నాడు. మరొకసారి బీపీ వెంకట కుమార్ని టార్గెట్ చేశాడు. ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, మ్యాట్ పైన ప్రామిస్ చేస్తున్నాడు, తన మీద ప్రామిస్ చేస్తున్నాడు, గొంతు పట్టేసుకున్నాడు, కన్విన్స్ చేసి పడేశాడు. ఇక్కడ ఏదైతే అదైంది. కానీ అంత కాన్ఫిడెన్స్ లేకపోతే, ఎందుకంటే కెమెరాస్ కింద ఆడుతున్నారు, అబద్ధం చెప్పే వీలు ఎక్కువగా ఉండదు. సో కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ చాలా చాలా జెన్యున్గా అయితే కనిపిస్తున్నారు. చాలా రేర్గా మనం డినై చేసే ప్లేయర్స్ని కూడా చూస్తుంటాం. ఆ డిసిప్లిన్ అనేది కావాలి. ఓడినా గెలిచినా కూడా న్యాయంగా గెలవాలి అన్న థాట్ అయితే ఉండాలి ప్లేయర్స్లో. అండ్ అఫ్కోర్స్ మనం అనుకుంటున్నట్టుగా పోట్ల ఎప్పుడైతే ఇంజూర్ అయిపోయారో ఐ డోంట్ థింక్ ఈ ప్లేయర్ హ్యాపీగా ఫీల్ అవుతాడని. హ్యాపీగా అయితే ఫీల్ అవ్వడు. కాంపిటీషన్ ఉంటేనే కదా తను ఎంత బెటరో తెలుస్తుంది. కాంపిటీషన్ ఉంటేనే స్పర్ధయా వర్ధతే విద్య అంటుంటాం మనం. అదే క్రమంలో స్పర్ధ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలని చెప్పేసి మనం కూడా భావిస్తాం. ఈచ్ 1 పాయింట్ లభించింది అక్కడ. కాకినాడ క్రకెన్కి 1 పాయింట్ అయితే అక్కడ విజయనగరం నింజాస్కి కూడా 1 పాయింట్ లభించింది. ఊపేస్తున్నారు, ఊపు ఉంది ఇక్కడ. తన స్పీడ్ పైన కంట్రోల్ లేదు. ఇద్దరు కూడా సెల్ఫ్ అవుట్ అయ్యారు లాబీలోకి వెళ్ళిపోయి అనవసరమైనగా. సింగంపల్లి అవినాష్ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కోచ్ వైపు చూస్తున్నాడు, బోనస్ జరిగిందా లేదా అన్నట్టు. ఎందుకంటే మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి టీం వైపు అయినా కోచ్ వైపు అయినా చూడొచ్చు.
జస్ట్ ఆ హింట్ ఇస్తారు అయ్యింది లేదు అనేది విత్ నాట్. సో అలాంటివే ఇబ్బంది లేదు, అవన్నీ డిసిప్లినరీ యాక్షన్స్ కింద రావు. విజయనగరం నింజాస్ తరఫున పొలికల వంశీ వచ్చి రాగానే పాయింట్ సాధించాడు. డిఫెండర్ని తన కోర్టులోకి తీసుకువెళ్ళిపోయి ఆ పాయింట్ సాధించడం అబ్బా. కాకినాడ ఖాజాని కాకినాడ వాళ్ళకి తినిపించేశాడు ఇక్కడ రైడర్ పొలిగల వంశీ. తిరుగులేని రైడింగ్ యూనిట్ ఉంది ఇక్కడ విజయనగరం నింజాస్కి కూడా, ఏ మాత్రం తక్కువ చేయడానికి లేదు. సింగంపల్లి అవినాష్ రైడ్కి వచ్చాడు, టాప్ రైడర్ ఆఫ్ కాకినాడ క్రకెన్. ఆఫ్టర్ సమరసింహారెడ్డి ఇంజురీ తర్వాత టీంని చాలా చక్కగా రైడింగ్ విభాగంలో లీడ్ చేయడం చూస్తున్నాం రాధిక. పాయింట్ కూడా లభించింది కార్నర్ డిఫెండర్ పైన, ఎక్సలెంట్ పాయింట్ అది. టోటెక్స్ ద్వారా సూపర్ పాయింట్ సాధించాడు రాధిక. అక్కడ శ్రీనివాస్ చూస్తున్నాము, ఇంజూర్ అయి బెంచ్ పైన ఉన్నప్పటికీ కూడా చాలా యాంగ్షియస్ గా వెయిట్ చేస్తున్నాడు. మరి ఇది సూపర్ 10th పాయింట్ ఏమో అనిపిస్తోంది సింగంపల్లి అవినాష్ ది. చక్కటి టో టచ్, ప్రాపర్ ప్లానింగ్ తో టో టచ్ చేశాడు. మరి ఇది సూపర్ 10 అనేది మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. లెట్స్ సీ. బట్ పర్సిస్టెంట్ గా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు. పూల్ వైస్ చూసుకుంటే విజయనగరం నింజాస్ మరి ఇది 5th మ్యాచ్ ఆడుతున్నారు. మరి విజయం దిశగా అడుగులు వేస్తే కనుక మరొకసారి లీడర్ బోర్డు టాప్ పొజిషన్ గా ఉంటారు. ఇదే విధంగా కొనసాగితే కర్నూలు నైట్ 2nd స్పాట్ లో ఉంటారు, భీమవరం గార్డియన్స్ 3rd లో, అండ్ కాకినాడ క్రాకెన్స్ ఇంకా కూడా రాక్ బాటమ్ లో ఉంటారు. రిమెంబర్ ఇది 2 రౌండ్స్ ఉన్నాయి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. ఫస్ట్ రౌండ్ మరి పూల్ రౌండ్, అందులో డబుల్ రౌండ్ రాబిన్, సింగిల్ రౌండ్ రాబిన్ మ్యాచెస్ ఆడతాము. అండ్ ఆల్సో ప్రతి రౌండ్ నుంచి మరి ప్రతి పూల్ నుంచి ఓన్లీ ది టాప్ 2 టీమ్స్ మరి సూపర్ 4 రౌండ్కి సెలెక్ట్ అవుతారు. టాప్ 2లో ఉండడం ఈజ్ ది కీ. ఇన్ని మ్యాచెస్ తర్వాత శివప్రసాద్ని ట్యాకిల్ చేశారు ఇక్కడ. కామ్గా ఉండండి, కూల్గా ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ కాకినాడ క్రకెన్స్కి వాళ్ళ కెప్టెన్ శ్రీనివాస్. వాళ్ళ ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా అవుట్ ఆఫ్ ది మ్యాట్ ఉన్నారు. శివప్రసాద్ని ట్యాకిల్ చేశారు ఇక్కడ విజయనగరం నింజాస్. దాంతో బయటికి వెళ్ళక తప్పదు. చక్కా నాగబాబు రైడ్కి వచ్చాడు. రాధిక, మనం ఫీడర్ ఇంటూ తెలుగు కబడ్డీ లీగ్ అంటుంటాం యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ని. అక్కడికి వెళ్ళే వాళ్ళ లిస్ట్లో మాత్రం చక్కా నాగబాబు పేరుని లాక్ చేసుకు పెట్టుకోవచ్చు అనిపిస్తుంది రాధిక. ఓ మై గాడ్, ఇది 18th రేడ్ పాయింట్. మరొక థండర్ 20 అయితే ఖచ్చితంగా ఉంది కాదు. ఒకే రోజు ఒక ప్లేయర్ 2 మ్యాచ్లో థండర్ 20 చేయగలడా అంటే ఇంపాసిబుల్ అయితే కాదు అని చెక్క నాగబాబు ప్రూవ్ చేస్తున్నాడు. ఇద్దరు ఒకేసారి విరుచుకుపడ్డా కూడా లెఫ్ట్ రైడర్ కాబట్టి అవుట్ టు టర్న్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో స్మార్ట్ గా లోవర్ బాడీని టర్న్ చేస్తూ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. వెరీ వెరీ డిజర్వింగ్ ప్లేయర్. తెలుగు కబడ్డీ లీగ్ ఆడటానికి వెరీ డిజర్వింగ్ ప్లేయర్ చెక్క నాగబాబు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ కోచ్ అని చెప్తున్నారు, విందాం. 7 पॉइंट लीड है, बोनस मारा ठीक है, बोनस मार है, पास थोड़ा सप्लिंग करके बोनस मार के इधर सुपर टैकल, बात खत्म. ठीक है, बढ़िया, चल बेटा टाइट हो जा. ठीक है, बहुत बढ़िया. బోనస్ అయితే తీసుకోండి, ఇక్కడ వస్తే రైడర్ని సూపర్ ట్యాకిల్ చేయండి అంటూ ఎంకరేజ్ అయితే చేస్తున్నాడు. ఎక్కడ కూడా ప్రెషర్లో పెట్టట్లేదు ప్లేయర్స్ని. సో ఆ బూస్ట్ అనేది కావాలి. ఒకవేళ ప్రెషర్లో పెడితే కనుక ఈ ప్రెషర్లో ఇంకాస్త మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. గుడ్ యాటిట్యూడ్ కోచ్ నుండి కూడా. సో కోచెస్ ప్రభావం చాలా చాలా ఉంటుంది ప్లేయర్స్ పైన. రైట్ టాలెంట్ పిక్ చేసినప్పటి నుండి గ్రూమ్ చేసే వరకు మ్యాచ్లో ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ కౌంట్స్. ఓడినా కూడా మరో మ్యాచ్ కోసం ప్రిపేర్ చేయాలి తప్ప పదే పదే మిస్టేక్స్ గురించి నిలదీయకూడదు. ఇక్కడ విజిల్ అయితే బ్లో అయింది, మ్యాచ్ రెజ్యూమ్ అయింది. సింగంపల్లి అవినాష్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కోచ్ సత్యేందర్ మహేలా గారు బోనస్ అయితే స్కోర్ చేయమని. మరి బోనస్ పాయింట్ సాధిస్తాడా విజయనగరం నింజాస్? విజయనగరం కోర్టులోకి ఆహ్వానించి బోనస్ పాయింట్ ఇస్తారంటే టచ్ పాయింట్ ఇచ్చే ప్రయత్నంలో ట్యాకిల్ మాత్రం అదిరిపోయింది రాధిక. చెట్టు మొత్తం కలిసి లాక్ చేసేసారు ఇక్కడ. ఏం జరిగింది? యాంటీ క్రాస్ ఏమైనా జరిగిందా డిఫెండర్ నుంచి? జెర్సీ పుల్ జరిగింది సాయి. సో అది డిసిప్లినరీ యాక్షన్. సో పాయింట్ అపోనెంట్ టీమ్ కి వస్తుంది. డెలిబరేట్ గా పుల్ చేశాడు. సో అది 100% ఫౌల్ గేమ్.
చూడొచ్చు. ఇక్కడ టాకిల్ చేసే వరకు బాగుంది, ఎప్పుడైతే మిడ్ లైన్ వరకు వెళ్ళాడో అక్కడ షార్ట్స్ అండ్ జెర్సీ 2 పట్టి లాగాడు, చాలా క్లియర్గా కనిపించింది. సో రైట్ డెసిషన్ ఇది రెఫరీస్ నుండి. కబడ్డీలో మీరు పాయింట్ సాధించడం ఎంత ఇంపార్టెంటో అది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సాధించడం కూడా అంతే ముఖ్యం. దాంతో 4 మెంబర్స్ మ్యాట్ పైకి వచ్చారు కాకినాడ హరికేన్కి. ఇది ఇంత ఊరట కలిగించేటువంటి విషయం అని చెప్పొచ్చు. చెక్క నాగబాబు ఈరోజు 19 రైడ్లు చేస్తే 18 రైడ్ పాయింట్లు సాధించాడు. 94.7 స్ట్రైక్ రేట్ ఉంది, రైడ్ స్ట్రైక్ రేట్ అతనికి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రాధిక. నేను ఆ థండర్ 20 కోసం వెయిట్ చేస్తున్నా సాయి. 100% అయితే వస్తుంది, బట్ ఎంత రేర్గా చూస్తుంటాము. ఒకే రోజు 2 మ్యాచెస్ ఆడటం, ఇంత ఇంటెన్స్ మ్యాచెస్ ఆడటం ఈజ్ ఎ బిగ్ టాస్క్. అందులో అంత బెటర్ పర్ఫార్మెన్స్ చేయడం ఇంకా పెద్ద హిల్ ఆఫ్ ఎ టాస్క్ అది. అండ్ ఎక్కడ కూడా అలసట లేకుండా, ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆడటం చూస్తున్నాము చెక్క నాగబాబు నుండి. ఇక్కడ మాత్రం కొంచెం అడ్వాన్స్ టాకిల్, అది డైరెక్ట్ టాకిల్ జరిగింది, బట్ పొజిషన్ ప్రాపర్గా లేదు. టైమ్ అవుట్ తీసుకున్నారు. కోచ్ ఏం చెప్పారో రాధిక వివరిస్తారు. खेलो ठीक है, गुड बेटे शाबाश। 5 पॉइंट की लीड है, 5 मिनट बच रही है, मैच अपना है, टाइट हो जा। టైట్ హోజా అంటే అలర్ట్గా ఉండండి, గట్టిగా ఆడండి అని చెప్తున్నారు అక్కడ. ఇంకా 5 minutes గేమ్ ఉంది, 5 points లీడే ఉంది అవతల టీంకి, కాబట్టి ఎక్కడ కూడా తగ్గొద్దు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ థండర్ 20 కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 18 రైడ్ పాయింట్స్ చెక్క నాగబాబు. అఫ్ కోర్స్ నాగబాబుకు తెలీదు తను థండర్ 20 వరకు వెళ్తున్నాడు అని. అండ్ ఇక్కడ మై గాడ్ టాకిల్ చేసేసింది కాకినాడ క్రాకన్స్. లేకపోతే ఇది సూపర్ రైడ్ అయితే కనుక సెలబ్రేషన్ టైం ఉండేది ఇది, బట్ నెవర్లెస్ ఇంకా కూడా మ్యాచ్ టైం ఉంది. ఆ సెలబ్రేషన్ మూమెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఇద్దరు కలిపి అప్పర్ బాడీ ఒకరు, లోవర్ బాడీ ఒకరు డాష్ కొడితే అంత సూపర్ టైమింగ్తో మరి చెక్క నాగబాబు అయినా కూడా బెంచ్ పైకి వెళ్ళక తప్పదు. కర్రీ జాన్ రైడ్కి రావడం చూస్తున్నాం. ఇవాళ మ్యాచ్లో మాత్రం అదరగొట్టేశాడు రాధిక. ఈరోజు ఖచ్చితంగా నిజంగా మెచ్చుకోవచ్చు కర్రీ జాన్ యొక్క పర్ఫార్మెన్స్ని. అండ్ ఇక్కడ పాయింట్ సాధించాడు. కార్నర్ డిఫెండర్ని, రైట్ కార్నర్ డిఫెండర్ని అవుట్ చేసుకుంటూ వెళ్ళి పాయింట్ అయితే సాధించాడు. ఇక్కడ పవన్ని అవుట్ చేసుకుంటూ వెళ్ళి పాయింట్ సాధించాడు. ఎస్, కార్నర్స్ని చాలా చక్కగా టార్గెట్ చేస్తున్నాడు. లెఫ్ట్ కార్నర్ అయినా రైట్ కార్నర్ అయినా పాయింట్ సాధించడం చాలా ఈజీగా మారిపోయింది ఇక్కడ కాకినాడ కర్రీ జాన్కి. 3 point డెఫిసిట్. మరి వంశీ నెక్స్ట్ రివైవల్ చెక్క నాగబాబుది. 3 points వస్తే కానీ నాగబాబు రివైవల్ జరగదు. కాబట్టి రేడర్స్ అటాకింగ్ గేమ్ కాస్త ఆడాలి, ఎందుకంటే 3 point డిఫరెన్స్ ఇస్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్. ఇక్కడ ఒక్క సూపర్ రైడ్ సరిపోతుంది, ఒక ఆల్అౌట్ సరిపోతుంది కాకినాడ క్రాకర్స్కి తిరిగి రావడానికి గేమ్లో. ఇక్కడ 3 minute గేమ్, 200 seconds. కాకినాడ క్రికెట్ నుంచి సింగంపల్లి అవినాష్ రైడ్కి వచ్చాడు. సింగంలో సూర్య ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అలాంటి పర్ఫార్మెన్స్ ఇప్పుడు కావాలి కాకినాడ క్రికెట్కి. కోల్ కావాలంటే కానీ తగ్గేదే లేదంటున్నా. ఇక్కడ విజయనగరం నుంచి డిఫెండర్స్ లాక్ చేసేశారు. రైడర్కి కదిలే సమస్య లేదు అక్కడ. దాంతో సూపర్ ట్యాకిల్, 2 points లభించాయి విజయనగరం నింజాస్కి. వాట్ ట్యాకిల్ ఇది! ఇంజురీ కన్సర్న్ ఏమైనా జరిగిందా? ఫిజియోస్ రెడీగా ఉన్నారు అక్కడ, ఫిజియోస్ రెడీగా ఉన్నారు. సో డెఫినెట్గా ఇబ్బంది అయితే ఉండదు. ప్రస్తుతానికి జరిగిన మ్యాచ్లో వచ్చి సర్ప్రైజ్ ట్యాకిల్ వెళ్ళాడు, డైవ్ ట్యాకిల్ చేశాడు డబల్ థైస్ పైన. అండ్ ఆ గ్రిప్ చాలా సాలిడ్గా ఉంది. తను అక్కడ ఎప్పుడైతే బ్యాక్ పుల్ చేశారో అక్కడ కాస్త ట్విస్ట్ అయినట్టుగా అనిపిస్తోంది. నీ ఇంజురీస్ పెద్ద ఇబ్బంది పెడతాయి సాయి. పదే తిరిగి వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ ఇంజురీ పెయిన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. 100% ఇవ్వాలి అంటే టెన్షన్ పడుతూ ఉంటారు ప్లేయర్స్. బట్ దెన్ ఇప్పుడు స్పోర్ట్స్ ఫీజు ఎంతగానో పెరిగింది కాబట్టి ప్రొవైడెడ్ సమ్ ఫైనాన్స్లో ఉంటారు ప్లేయర్స్.
బీపీ వెంకట్ కుమార్ రైడ్కి వచ్చాడు. సామర్లకోటకు చెందినటువంటి ప్లేయర్, ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్ మురళీ కుమార్ నుంచి కబడ్డీ నేర్చుకుని ఈ స్థాయికి వచ్చాడు. ది బ్రదర్ ఆఫ్ మురళీ కుమార్, బీపీ వెంకట్ కుమార్ రాధిక. Nice in the family and last 2 minutes in the game. Kakinada Krakens review. Sorry, time out. Let's listen. 2 मिनट टाइम है. चल बेटे, कहाँ वो 2 मिनट 2 सेकंड सप्लिंग करके मार दे बेटे डायरेक्ट. एक बार चेक करके मार दे. ठीक है, 1 पॉइंट ला दे. ठीक है, रेडर खत्म. रेडर कोई नहीं हूँ मैं. ठीक है, मैच अपना बेटे. ठीक है बेटे, एक ला दो. एक రేడర్ ని సెట్ అయ్యే టైం ఇవ్వకూడదు, వచ్చిన వెంటనే కొట్టేయండి, అక్కడ రేడర్స్ ఎవరు లేరు అని చెప్తున్నారు కోచ్. సో అదే గనక జరిగితే, ఈ డైయింగ్ మినిట్ లో ఆల్ అవుట్ గనక జరిగితే మరి కాకినాడ క్రాకెన్స్ కూడా విజయం సాధించవచ్చు. 1 vs 4. కర్రీ జాన్ డీప్ గా వెళ్ళాలి, ఇక్కడ పేషెన్స్ గా ఆడాలి కాకినాడ నింజాస్. అండ్ మరొకసారి టాకిల్ జరిగింది కాకినాడ నింజాస్ నుండి. ఆల్మోస్ట్ ఫైనల్ నెయిల్ ఇన్ ది కాఫిన్ లా అనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఇంకా విజయనగరం నింజాస్ గెలుస్తారు అనిపిస్తోంది. లెస్ దెన్ 2 minute గేమ్. కర్రీ జాన్ కూడా లేడు, ఇప్పుడు అవినాష్ కూడా లేడు. డూ ఆర్ డై రైడ్ ఇది. రైడర్ ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. 1 vs 5 కాబట్టి బోనస్ పాయింట్ కూడా అవైలబుల్గా ఉండదు. డీప్గా వెళ్ళాల్సి ఉంటుంది. మీసాల రాంబాబు డిఫెండర్ రైడ్కి రావడం చూస్తున్నాం. ఏం చేస్తాడు, పాయింట్ సాధిస్తాడంటే లేదన్నాడు. ఇన్ ప్లేయర్ చక్కటి ట్యాకిల్ అది. యాంకిల్ హోల్డ్ చేసి నిలువరించేసాడు ఇక్కడ మీసాల రాంబాబుని. బెంచ్ పైకి వెళ్ళక తప్పదు మీసాల రాంబాబు ఫ్రమ్ విజయనగరం నింజాస్. మేబీ ఒక సబ్స్టిట్యూట్ తీసుకోవాల్సింది సాయి, ఒక రేడర్ ని ఇన్ చేయాల్సింది. బికాస్ డూ ఆర్ డే రేడ్ అంటేనే ఖచ్చితంగా రేడర్ స్మార్ట్ గా ఉండాలి, షార్ప్ రేడర్ ఉండాలి. ఒక డిఫెండర్ ని రేడ్కి పంపడం ఆల్మోస్ట్ ఆపోనెంట్ టీమ్ కి ఒక పాయింట్ ఇచ్చినట్టే. శివప్రసాద్ రైడ్కి రావడం చూస్తున్నాం. వచ్చి రాగానే బ్లాక్ చేసేసారు, మ్యాట్ పైకి తోసేశారు శివప్రసాద్ ని. దాంతో నిరాశ నిస్పృహ చూస్తున్నాం ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ నుంచి. ఇంజురీ కాన్సెప్ట్స్ మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఈ టీం ని. ఇన్ ప్లేయర్ వచ్చి ఫస్ట్ డాష్ కొట్టడం చాలా రేర్ స్కిల్ ఇది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అండ్ ఎట్టకేలకు రివైవ్ అయి వచ్చాడు ఇక్కడ చెక్క నాగబాబు. మరి ఆ థండర్ 20 కోసం ట్రై చేస్తాడా చెక్క నాగబాబు? రేడుకు వస్తాడా? లేదు, వాళ్ళకి తెలీదు మన థండర్ 20కి క్లోజ్గా ఉన్నాము, సూపర్ 20కి క్లోజ్గా ఉన్నాము అని అర్థం అవ్వదు ఆడుతున్నప్పుడు. బట్ టీమ్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి ఆడతారు కాబట్టి ఈ స్టాట్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో పనికొస్తాయి తప్ప ఆన్ ది గ్రౌండ్ ఫస్ట్ టీమ్ ఇంట్రెస్టే ముందుంటుంది. ఈరోజు కర్రీ జాన్ కాకినాడ క్రాకెన్స్కి 4 పాయింట్లు సాధిస్తే పి గంగబాబు మాత్రం 14 పాయింట్లు సాధించాడు. సార్ రైడింగ్ డామినేషన్ కనబడుతుంది ప్రస్తుతం కాకినాడ క్రాకెన్లో. డిఫెన్స్ మాత్రం ఏ మాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఈరోజు. గంగబాబు రైడర్గా చూస్తున్నాం. సార్ 2 పాయింట్లు సాధించాలని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. బట్ 1 పాయింట్ మాత్రమే ఇచ్చారు అక్కడ. సార్ రివ్యూకి ఏమైనా వెళ్తారా కాకినాడ క్రాకెన్? రివ్యూ అవకాశాలు లేవు, ఎవరికి రివ్యూ అవకాశాలు లేవు. రెఫరీ డెసిషన్ ఫైనల్. ఇంకా లేకపోతే ఇంకెక్కువ ఆర్గ్యూ చేస్తే ఒక టెక్నికల్ పాయింట్ కూడా ఇచ్చేస్తారు ఆపోజిట్ టీమ్కి రిఫరీస్. సో బెటర్ అక్కడ టచ్ జరగలేదు. టచ్ జరగకుండా ఒకవేళ లాబీలోకి వెళ్తే మరి రేడర్ కదా అవుట్ అవ్వాలి. ఇదేం డెసిషన్? పవన్ కుమార్ రైడ్కి రావడం చూస్తున్నాం. బీపీ వెంకట కుమార్ రైడ్కి వచ్చాడు ఇక్కడ. విజయనగరం నింజాస్ క్యాప్టెన్ టైం కిల్లింగ్ స్ట్రాటజీని కరెక్ట్గా ఫాలో అవుతారు. ఈ 30 seconds, ఈ 20 secondsని వేస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ. మొత్తం క్లాక్ వైపు చూస్తున్నాడు బీపీ వెంకట్ కుమార్. దాంతో విజయం లాంఛనం అయిపోయింది ఇక్కడ విజయనగరం నింజాస్కి. విజయనగరం నింజాస్ ఇవాళ గెలిచినటువంటి కాకినాడ క్రాకెన్ని ఓడించారు. ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ కూడా క్యాప్టెన్ దూరంగా ఉండడంతో లీడ్ చేసే నాదుడు లేక ఓటమి చెందింది ఇక్కడ కాకినాడ క్రాకెన్ రాధిక. కాసేపు ఆడించాల్సింది, ఇంకొక రేడ్ కోసం అనవసరంగా వెయిట్ చేశారు. వచ్చి రాగానే ఇచ్చి పంపారు. ఎందుకంటే అది ఓన్లీ 7 seconds మిగిలింది రేడ్ క్లాక్ లో. 2 seconds లో ఇచ్చి పంపారు, ఇంకో 3-4 seconds మిగిలిపోయింది. ఇది డూ ఆర్ డే రేడ్. అనవసరంగా ఈ చిన్న క్యాలిక్యులేషన్స్. ఒకవేళ ఇది చాలా చాలా క్లోజ్ మ్యాచ్ అయ్యుంటే ఎంత ఇబ్బంది. కాస్త ఆలోచించి ఆడాలి ప్లేయర్స్ అందరికీ. ఇవన్నీ మిస్టేక్స్ డెఫినెట్గా
నేర్చుకోవాలి మిస్టేక్స్ నుండి. డే బై డే మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటేనే కబడ్డీ అయినా ఏదైనా రసవత్తరంగా మారుతోంది. మీరు విజయం సాధించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సూపర్ రేడ్ ఏమైనా జరిగిందా? ఎన్ని పాయింట్స్ లభించాయి? మల్టిపుల్ పాయింట్స్ లభించాయి. 2 పాయింట్స్ సాధించాడు ఇక్కడ లాస్ట్ సెకండ్స్లో కూడా. చివరి దెబ్బ కూడా మాదే అంటున్నారు విజయనగరం నింజాస్. అప్రతిహతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూసాం రాధిక ఈరోజు వాళ్ళ నుంచి. డూ ఆర్ డే రేడ్ లో మల్టీ పాయింట్ రేడ్, ఇది డిఫెన్సివ్ ఎర్రర్. దాంతో మరి అట్లీస్ట్ స్కోర్ డిఫరెన్స్ 7 కన్నా లెస్ ఉందా మోర్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సూపర్ రేడ్ ఇచ్చారు. వావ్, ఫినిషింగ్ టచ్ అదరహో అనిపించింది. స్కోర్ డిఫరెన్స్ చూడాల్సిందే ఇక్కడ. మరి అట్లీస్ట్ పాయింట్ ఇచ్చి పంపించిన ఇబ్బంది లేకుంటుండే. బట్ దెన్ ఇక్కడ 36-30. సో అట్లీస్ట్ ఒక పాయింట్ అయితే తీసుకెళ్తారు. కానీ బాటంలో ఉన్నటువంటి టీంకి ఆ 1 పాయింట్ డెఫినెట్గా యూజ్ అవ్వదు. వేరెన్ విజయనగరం నింజాస్ 5 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి మరొక్కసారి లీడర్ బోర్డ్లో పూల్ ఏలో టేబుల్ టాపర్గా ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్, వెల్ డన్. పూల్ ఏ స్టిల్ బిలాంగ్స్ టు ద నింజాస్. విజయనగరం నింజాస్ ఇప్పుడు కూడా టాప్ స్పాట్లో నిల్చున్నారు పూల్ ఏ పాయింట్స్ టేబుల్లో. పూల్ ఏ నుంచి 2 టీంలు, పూల్ బి నుంచి 2 టీంలు క్వాలిఫై అవుతాయి ప్లే ఆఫ్స్కి. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది టాప్ 2 టీమ్స్కి. వెరీ డిజర్వింగ్ టీమ్. అండ్ ఎస్, కోచ్ భలే మోటివేట్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ సిల్లీ ఎర్రర్స్ చేస్తూ ఉంటారు ప్లేయర్స్. బట్ చాలా యంగ్ కుర్రాలు కాబట్టి నేర్చుకుంటారు. వెల్ డిజర్వ్డ్ టీమ్ మరొకసారి గెలిచిందనే చెప్పుకోవాలి. విజయనగరం నింజాస్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ ఉన్నారు, టాప్ రైడర్ ఉన్నాడు టీంలో. సో ఇలాంటి విజయావకాశాలు వస్తూనే ఉంటాయి. బట్ దెన్ లెర్నింగ్ ఫ్రమ్ ది మిస్టేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 39-30. సో ఒక్క పాయింట్ కూడా తీసుకోలేకపోయింది కాకినాడ క్రాకెన్స్ ఈ మ్యాచ్లో. అట్లీస్ట్ ఒక్క పాయింట్ ఇచ్చి పంపించిన డూ ఆర్ డే రేడ్లో సూపర్